హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని చూపించబోతున్నానండి. మీలో ఎంతమందికి కొబ్బరన్నం చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. చికెన్ కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక 4 జీడిపప్పులను పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. అది పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకుని 2 నిమిషాల పాటు చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదండి, అదంతా పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఈ గ్రేవీ తిక్కుగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్లేమ్ని లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.